మెదక్లో కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి పార్కింగ్ చేసిన వాహనాలపై దూసుకువెళ్లింది. ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. 3 బైకులు ధ్వంసమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పరశురామ్ అడిగి తెలుసుకుందాం. పరశురామ్, ప్రమాదానికి గల కారణాలేంటి? గాయపడిన మహిళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అర్ధరాత్రి మెదక్ పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 3 బైకులు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా పోచమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. నిద్రమత్తులో రమేష్ అనే వ్యక్తి ఈ కారును నడుపుతూ వస్తున్న క్రమంలో నిద్రమత్తులో జారుకొని ఈ నిద్రమత్తులోనే కారు నడుపుతూ వేగంగా వస్తున్నంత అదుపు తప్పి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో అక్కడ ఆసుపత్రి ఎదుట పార్కింగ్ చేసినటువంటి బైకులు పైకి దూసుకెళ్లింది. ఆ బైకులను ఢీకొన్న తర్వాత కారు ఆగిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో 3 బైకులు ధ్వంసమయ్యాయి. అదేవిధంగా ఆసుపత్రిలో పనిచేసినటువంటి పోచమ్మ అనే మహిళకు తీవ్రంగా గాయాలయ్యి ఆ మహిళను ఆ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి వైద్యులు చెప్పడం జరిగింది. అయితే నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దృశ్యాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలు, ఆసుపత్రి వద్ద ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు అందులో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్య సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ పరశురామ్.